హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక మంచి స్వీట్ అండి, టేస్టీ స్వీట్. తొందరగా అయిపోతుంది, ఒక 10 నిమిషాల్లో. చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్గా మనకి స్వీట్ కావాలన్నప్పుడు ఇలా బ్రెడ్తో స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇది డబల్ కా మీఠా అండి. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. చూడండి, బ్రెడ్ స్లైసెస్, మామూలు బ్రెడ్ అండి. ఇది ఒక 4 తీసుకున్నాను. అవి ఇలాగా కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఇవి కొంచెం కలర్ మారాక మంచి సువాసన వచ్చేటప్పుడు తీసేసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. బ్రెడ్ని వేయించడానికి బాగా నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగా బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట, బ్రౌన్ కలర్లో. అన్నీ ఇలానే వేయించి పెట్టేసుకుంటున్నాను. ఇంకొక వెడల్పాటి బౌల్ తీసుకోండి. వెడల్పుగా ఉండే బాణలైనా పర్వాలేదు. అందులో 1 కప్పు వాటర్ పోసుకొని 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. దీనికి పాకమేం అవసరం లేదండి. చక్కెర కరిగిన తర్వాత జస్ట్ మనకి జీరా అనేది కొంచెం జిగురు అనేది ఫామ్ అవ్వాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కలర్ ఆరెంజ్ కలర్ అయితే నేను కొంచెం వేస్తున్నాను. అది కూడా వేసి కలుపుకొని ఈ వేయించిన బ్రెడ్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేయాలండి. యాలకులు కూడా వేసేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 కప్పు పాలండి, అది కూడా వేసేసి నేనైతే దీన్ని కలపట్లేదండి. మీకు కావాలంటే బాగా గరిటతో స్మాష్ చేసుకోవచ్చు. నాకైతే పీసెస్గా కావాలనేసి నేనైతే ఏం చేయట్లేదు దాన్ని. అలానే డెకరేషన్ చేసేస్తున్నాను. వేయించిన జీడిపప్పు, బాదం కూడా వేస్తున్నాను. పుచ్చకాయ విత్తనాలండి, అవి, టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసేసి అంతే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే అంతేనండి, రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా ఉంది కదా, చాలా బాగా ఉడికిపోయింది అనమాట. జీరా అంతా పీల్చేసింది. చూడండి, పాలు, జీరా అన్నీ ఉన్నాయి కదా, మొత్తం పీల్చేసుకుంది. మీకు బాగా హల్వాలా కావాలంటే స్మాష్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా ఇష్టం కాబట్టి, పిల్లలు ఇలా తింటారు కాబట్టి నేను ఇలా ఉంచేసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.